చాలామంది అంటారు, అన్న దేవుడు నిజంగా మనం ప్రేమిస్తే నరకాన్ని ఎందుకు తయారు చేసిండన్న? అసలు నరకం ఎవరి కోసం తయారు చేసిండన్న? ఆయన స్వరూపమందు మనం సృజించినాడు కదా అన్న, మళ్ళీ మనం ఎందుకన్నా నరకం లేస్తున్నాడు? అంత ప్రేమించే దేవుడు అంటే ఈరోజు యేసు ప్రభు ఆ నరకాన్ని సృజించింది నీ కోసమో నా కోసమో కాదు. ఆ నరకాన్ని సృజించింది సాతాన్ కోసం, సాతాన్ అనుచరుల కోసము, సాతాన్ని వెంబడించే వాళ్ళ కోసము, ఆ అబద్ధ ప్రవక్త గురించి, వాళ్ళ గురించి దేవుడు ఆ నరకాన్ని సృజించిండు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? సాతాన్ గాని మాట విని వానికేంది, నేను ఎటుపోయి నరకానికి వెళ్ళిపోతా అని వానికి తెలుసు, నేను నరకంలో చనిపోతా అని సాతాన్యానికి తెలుసు. సమయము నాకు లేదు, దేవుడు రాబోతున్నాడు, నన్ను నరకంలో వేసేస్తాడు, నన్ను, నా అనుచరులని, నా అబద్ధ ప్రవక్తని, మమ్మల్ని అందరినీ కలిసి నరకంలో వేసేస్తాడు. సో కొద్ది సమయమే ఉంది. యేసుప్రభు బిడ్డలను కూడా వాళ్ళకి సినిమాలకు తీసుకెళ్ళిపోవాలా, వ్యభిచారము చేపియాలా, తాగుడికి బానిస చేపియాలా, వాళ్ళని హత్యలు చేపించాలా, మర్డర్లు చేపించేలాగా ప్రేరేపణ చేయాలా, వీళ్ళని అన్నీ కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనము చేసేసి వాళ్ళకి ప్రేరేపణ ఇచ్చేసి నేను కూడా వాళ్ళని నరకానికి తీసుకెళ్లాలని వాని ఆశ. మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే సాతాన్ గాని తోక పట్టుకొని సాతాన్ గారు చెప్పింది వింటారు, సాతాన్ గారు ఏదైతే వాళ్ళకి ప్రేరేపణ ఇస్తాడో అది మనోళ్ళు చేస్తారు. చేసి ఏం చేస్తారు? నరకానికి వెళ్తారు. సో దేవుడు నరకాన్ని నీ కోసము నా కోసం సృజించలేదు, కానీ సాతాన్ కోసము, సాతాన్ అనుచరుల కోసము, అబద్ధ ప్రవక్త కోసము దేవుడు ఈ నరకాన్ని అనేది సృజించినాడు. ఈరోజు వాళ్ళు ముగ్గురు వెళ్తారు. ఒకవేళ నువ్వు సాతాన్ గాని మాట విన్నావా, నువ్వు కూడా నరకానికి వెళ్తావు. లేదు, నేను సాతాన్ మాట వినను, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, సత్యమైన మార్గంలో నడుస్తాను, యేసుప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాను, యేసయ్య మార్గంలో నడుస్తాను అంటే నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది, నువ్వు నరకాన్ని తప్పించుకోవచ్చు. నరకము మామూలు మాట కాదు, అగ్ని ఆరదు, పురుగు చావద్దు, చాలా డేంజర్ ప్లేస్ అది. సో ఈ బ్రతుకున్నప్పుడే ఒక డిసిషన్ తీసుకో, యేసుప్రభు దగ్గరికి రా, యేసుప్రభు దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు, నీ ఆత్మ రక్షించబడుతుంది, పరలోక రాజ్యము దొరుకుతుంది. ఆ పరలోక రాజ్యంలో కష్టం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, చెమట ఉండదు, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆనందించుకుంటా ఉండొచ్చు. ఈ భూలోకంలోనే నీకు కొన్ని కష్టాలు, బాధలు వస్తాయి సహోదరుడా, భరించుకో. మా అంటే 70 years 60 years కొన్ని కష్టాలు వస్తాయి, భరించుకో. దాని తర్వాత మరణించిన దాని తర్వాత పరలోక రాజ్యంకి వెళ్ళినాక అక్కడ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటుంటావు, ఆనందంగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. సో నరకాన్ని దేవుడు సృజించి నీ కోసం నా కోసం కాదు, సాతాన్ గాని కోసము దేవుడు నరకాన్ని సృజించిండు. దయచేసి సాతాన్ గాని మాట వినకండి, వన్ తోక పట్టుకొని మీరు కూడా నరకానికి వెళ్ళకండి. యేసుప్రభు దగ్గరికి రండి, ఆయన రక్షకుడు. ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.